రాజు నివాళులర్పించారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజంపేటలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే కారణం అంబేద్కర్ అని అన్నారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన మహనీయుడు, దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ గారి జీవితమే ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో గర్వంగా నిలబడుతుంది అంటే ఆయన యొక్క ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. స్వాతంత్రం తర్వాత భారతదేశం మరీ విచ్ఛిన్నం కాకుండా బలమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వడం వలన భారతదేశం ఒకటిగా నిలబడింది. ఇవాళ ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేటటువంటి స్థాయి వచ్చిందంటే కనుక పునాదులు ఆ రోజు అంబేద్కర్ లాంటి మేధావులు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. ఆయన యొక్క జీవితం ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి, భారతీయులకి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. అంటే కఠిన పరిస్థితులు ఎన్నున్నా, సమాజం సహకరించకపోయినా పరిస్థితులను ఎదురొడ్డి నిలబడి దేశం గర్వించే స్థాయికి ఏ విధంగా ఎదగాలి అన్నటువంటి అతని యొక్క జీవిత శైలి అనేటువంటిది ప్రపంచంలో ఎవరి నుంచి దొరకదు ఆ స్ఫూర్తి. అటువంటి గొప్ప స్ఫూర్తి పదార్థ మేధావి యొక్క ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల వలన ఈరోజు మనం అందరం కూడా ఈరోజు మనము ఆ ఫలాలంతా కూడా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క సేవలు భారతదేశం ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా నిలబడి ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ గారి జీవితమే ఎంతో స్ఫూర్తిదాయకం.